రామ్ టాక్కి తిరిగి స్వాగతం. యోగి ఆదిత్యనాథ్, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుకి 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 10వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు కూడా ఆయన 5 సార్లు ఎంపీగా ఉన్నాడు. కానీ అంత పాపులర్ కాదు. నార్త్లో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ దేశం మొత్తం అంతగా పాపులర్ కాదు. మరి ఈయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రితో పాటు ఇంకో పోస్ట్ ఉంది ఆయనకి. గోరఖ్నాథ్ పీఠాధిపతి, మఠాధిపతి ఆయన. అది ముఖ్యమంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఆయనకి శాశ్వత పదవి అది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు 2014లో మోడీ మేనియా మొదలైన తర్వాత, మేనియానే కదా అది, ఎవరు ఊహించని పద్ధతుల్లో సీట్లు గెలుచుకోవటం. అప్పటికి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2017లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎటువంటి ముఖ్యమంత్రిని పేరుని ప్రతిపాదించకుండానే ఎన్నికల్ని బీజేపీ స్వీప్ చేసింది. ఎందుకంటే 312, 403కి 312 సీట్లు సొంతగా గెలిచింది. ఎలియన్స్ ఎన్డీఏ 325 గెలిచింది. ఓట్ల శాతం కూడా సొంతగా 40% వచ్చింది. ఆ రోజుకి ముఖ్యమంత్రి పేరు తెలియదు ఎవరికి కూడా. అసలు యోగి అవుతారని ఎవరు అనుకోలేదండి. అప్పటికి పిసిసి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చాలా పేర్లు వచ్చినాయి. ఇప్పుడు కాశ్మీర్ గవర్నర్గా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా పేరు వచ్చింది. చివరి నిమిషంలో ఆయన అవుతాడు అనుకున్నారు. మొత్తం మీద యోగి అవ్వటం ఒకంత ఆశ్చర్యం. ఎందుకనంటే ఇంకొకటి మీరు మర్చిపోవద్దు, ఉత్తరప్రదేశ్ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్ 2002 రాజ్నాథ్ సింగ్ తర్వాత అసలు అగ్ర కులాల నుంచి ఎవ్వరూ ముఖ్యమంత్రులుగా లేరు. మాయావతి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఇలా ముగ్గురే ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలని అంతకుముందు కూడా అది కొన్ని దశాబ్దాల నుంచి అట్లనే వస్తూ ఉంది. కానీ అనూహ్యంగా ఒక యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి పెట్టాడు మోడీ. ఎవరు ఊహించరు. ఈయన మరి ఓసి, యోగిలకి అసలు కులం ఉండదు, అది వేరే విషయం. ప్రజలు అట్లా ఆలోచించకపోవచ్చు కదా. రెండోది, అసలు ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు అందరికీ, ఇంక్లూడింగ్ మీ, నాకు గుర్తు నేను వీడియో చేసినట్టు, ఏమనంటే అసలు అప్పటికి ఏంటంటే కాలం రాసినట్టున్నాను. వీడియో అయితే అప్పటికి లేదు, 2017 కదా. అప్పుడు ఏంటంటే అసలు ఏంటి, ఈయన ఒక సన్యాసిని తీసుకొచ్చి మోడీ ఇక్కడ ఇంత పెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు, ఎలా సాధ్యమైంది? అంత అసలు పాలనా అనుభవం లేదు ఆయనకి ఆ రోజుకి. ఒక్కరోజు కూడా, ఒక్క పదవి కూడా అంతకుముందు తీసుకోవాలా అని అనుకున్న వాళ్ళందరికి కూడా ముక్కున వేలేసుకునే పద్ధతిలో ఆయన పాలన నడిచింది. ముక్కున వేలేసుకునే పద్ధతిలో 2 సంవత్సరాల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 80కి 62 గెలిచారు. 50% ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత మరి 22కి మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గినాయి. 312 నుంచి 255 గెలిచారు. అంటే 57 సీట్లు తగ్గినాయి. కానీ ఓట్ల శాతం 1/3% పెరిగింది. 40% నుంచి 41.3%. చాలా కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత 2024 మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో అతి పెద్ద దెబ్బ తగిలింది. 80కి 36 వచ్చాయి పార్లమెంట్ సీట్లు. కానీ ఓటింగ్ శాతం పెరిగింది, 43.7% పెరిగింది. అంటే దీని దగ్గరకు వచ్చేటప్పటికి చాలామందికి అది కేవలం యోగి ఆదిత్యనాథ్ని అంటానికి లేదు. రాజస్థాన్లో పడిపోయినాయి, వాళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ పార్లమెంటుకు సీట్లు పడిపోయినాయి. మహారాష్ట్ర చాలా దారుణంగా దెబ్బతింది. కొంతమేర కర్ణాటక, బీహార్లో కూడా తగ్గినాయి. సో అంటే ఏంటి, అది ఒక నేషనల్ వైడ్ ఫినామినా వచ్చిందని అనుకుందాం. మరి ఈసారి 2027 ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అందరి మనసులో ఉన్న మాట ఇది. ముందుగా ఆలోచిద్దామండి. యోగి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు కదా.
ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు, ఉండే అవకాశమే లేదు. ప్రజలకు కూడా ఎవరైనా అపోజిషన్ పార్టీస్ చెప్పినా నమ్మే పరిస్థితి కూడా ఉండదు. అపోజిషన్ పార్టీ కూడా ఆ పాయింట్ ఎవరు చెప్పరు. కాకపోతే బుల్డోజర్ బాబా అని విమర్శిస్తూనే అపోజిషన్ పార్టీస్ విమర్శించాము, కానీ అవినీతి మంట అంటని ముఖ్యమంత్రి ఒకటే కాదు, ఆయన లా అండ్ ఆర్డర్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఆయన మెయింటైన్ చేసినట్టుగా ఇవాళ 9 సంవత్సరాల పాలనకి అసలు ఫస్ట్ పాయింట్ 100 మార్క్స్ ఇవ్వాల్సింది లా అండ్ ఆర్డర్. డెవలప్మెంట్ తక్కువ కాదు, అసలు ఎప్పుడు జరగని పద్ధతిలో డెవలప్మెంట్. అసలు ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని ఇవాళ టాప్ 3 స్టేట్స్ కింద మార్చగలిగాడు. ఒకటి కాదు, మౌలిక సౌకర్యాలు అయితే అసలు ఎక్స్ప్రెస్ వేలు, అసలు ఎయిర్పోర్ట్లు, మెట్రోలు, అట్లానే సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చాడు. కోర్స్ దాంట్లో మొత్తం బీజేపీ కలిపి మొత్తం దేశవ్యాప్తంగా నేషన్ వైడ్ కూడా దాని మీద రోల్ ఉంది. అయోధ్య రామాలయం కట్టడం, కాశీ విశ్వనాథ కారిడార్, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు చేసుకొచ్చింది వింధ్యాంచల్లో వింధ్యవాసిని ఆలయం, నైమిషారణ్యం, మధుర బృందావన్, వీటన్నిటికీ ఒక రూపురేఖలు తీసుకొచ్చి కొత్తగా దాటిని ప్రజలకి సౌకర్యాలు కల్పించి అక్కడ టూరిస్టులు ఒక్కసారి ఇప్పుడు 164 కోట్లు వచ్చారు 2025లో. టూరిస్టులు 164 కోట్ల మంది విజిట్ చేశారు ఉత్తరప్రదేశ్కి, రికార్డ్ అనమాట. అంటే అఫ్కోర్స్ అందుట్లో కుంభమేళా ఈ కూడా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ నేను చెప్పాను కదా, జీడిపిలో టాప్ 3 స్టేట్స్లో ఒకటిగా వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్స్ 50 లక్షల కమిట్మెంట్స్ వచ్చినాయి, 15 లక్షలు గ్రౌండింగ్ అయింది. సో ఎక్కడ పరిపాలనలో కానీ అభివృద్ధిలో కానీ వేలు పెట్టడానికి లేకుండా చేసుకొచ్చాడు. 100కి 100 మార్కులు యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఎన్నికల్లో గెలిపిస్తుందా? ఈ పాయింట్ ఎందుకు అనాల్సి వస్తుందంటే అభివృద్ధి జరిగినంత మాత్రాన ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారనే దానికి దాఖలాలు లేవు చరిత్రలో. వాజ్పేయినే తీసుకుందామండి, ఎక్కడ దాకెందుకు? మరిది దారుణంగా ఓడిపోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా అదివరకు అటువంటి జరిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల వేరు, అభివృద్ధి వేరు, పాలన వేరు. పాలన అద్భుతంగా చేశాడు, అభివృద్ధి అద్భుతంగా జరిగింది. అయినా 100% ఎన్నికల్లో గ్యారంటీ అనేది చెప్పలేం. ఒక్కటే తేడా అండి, మోడీకి వాజ్పేయికి తేడా తెలిస్తే మీకు అది అర్థమవుతుంది. మోడీకి ఈ విషయం బాగా తెలుసు, అందుకనే అభివృద్ధి జరుపుతూనే ఎన్నికల్లో ఎలా గెలవాలో కూడా ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా సామాజిక సమీకరణలో అతి కీలకమైనవి ఉత్తరప్రదేశ్లో. మరి ఏం జరగబోతుందనేది ఎవరు చెప్పలేరు. పార్లమెంట్లో వచ్చినటువంటిది కేవలం అది నేషన్ వైడ్ ఫినామినా తప్పితే ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పగలవా అంటే చెప్పలేం. ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్లో అంతర్గతంగా లుకలకులు బాగా ఉన్నాయి, బీజేపీలో చాలా ఎక్కువ ఉన్నాయి. అందరికి తెలిసిన విషయం ఇది. ఇంకా గట్టిగా 9 నెలలే ఉంది. మరి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది యోగి ఆదిత్యనాథ్కి రెండో ఎన్నిక. మొదటిది యోగి లేకుండానే జరిగింది, ఇది రెండో ఎన్నిక. సో యోగి ఆదిత్యనాథ్ పాలనకి పట్టం కట్టబోతున్నారా? ఎందుకంటే అలా జరిగితేనే 2029 ఎన్నికలకి బీజేపీకి నల్లేరు మీద నడక లాంటిది. దాంతోపాటు యోగి రాజకీయ భవిష్యత్తుకి కూడా ఇంకా డోకా ఉండదు ఈసారి కనుక గెలిచాడంటే. చూద్దాం ఏం జరగబోతుంది. 9 నెలల పాలన అయితే సంతృప్తికరంగా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.